వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు ఎంతో కష్టపడి మీకోసం ఇష్టంగా డైలీ 2 వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చూసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేయండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే పెళ్లి గాని ప్రసాదు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే చింటూ ఇట్రారా. ఏందన్నా ఏం పని పట్టలేదా ఒకటే పిలుస్తున్నావు? అరే జర పనున్నది ట్రారా. ఏం పని ఉన్నదయ్యా నీకు? నాకంటే నా లవర్ని చూడనీకి పోతున్నా. పొద్దుగల్లా పొద్దుకంగా చూడకుంటే నా పానం ఒప్పదు. నీకెవరున్నారు? ఏంద్రో పొట్టోడా బా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. అంటే నాకు లవర్ లేవనుకుంటున్నావా? ఊరందరు నా లవర్లే. ఏంది? ఆ బట్టని చూసి నీకు పడతారా? నీకు లవర్లుర్రా? ఈ అవ్వ ఒక ముసల్దానన్న చూపి కనీసం. ఒరే ఏమనుకుంటున్నావు రో? తక్కువ అంచనా ఇస్తున్నావా నా గురించి? అవ్వ నా గురించి తెలియదు రో. ఇంకా ఇంకా మా కాలేజీలో మా దోస్తులు చూడాలి, జబర్దస్త్ ఉంటారు తెలుసా. అబ్బా జోకు బాగుంది. ఊరోళ్ళందరికీ చెప్పు నవ్వుతారు. జోక్ ఏం జోక్ రో? ఉన్నది ఉన్నట్టు నిజం చెప్తే జోక్ అంటవేంద్రా? బాగా బలిచిందా? అవుగాని జర ఇసుంటారా, నిన్న ఒక ముచ్చట అడగాలి. ఏంద్రా నాయన డబ్బును అడుగు, నీతో పెద్ద లొల్లి ఉంటది. అవు గాని మీ ఇంటి పక్క శ్వేత ఉంది చూడు, ఆ పొల్లి ఇంటికానే ఉంటుందారా? కాలేజీకి పోతలేదు కదా, ఇంట్లో ఒకతే ఉంటుందా? వాళ్ళ మమ్మీ డాడీ పనికి పోతురా చెప్పు. అయినా గా శ్వేతక్క గురించి నీకెందుకన్నా? ఆమె ఎక్కడా నువ్వెక్కడా? అందగత్త ఆమె మిస్ ఇండియా. అబ్బో దాని ముఖానికి నేను చాలా ఎక్కువరా. ఏమనుకుంటున్నావు? అదేమైనా లెక్క నారా? ఏముంటది ముంగిస మూతి పెట్టుకొని. అరే అన్న, శ్వేతక్క ఎంత మంచిగా ఉంటది, అందానికి అందంగా ఉంటది ఆమె, మస్తు ఉంటది. ఊర్లో అందరూ ఆమె కోసం పిచ్చి అయిపోతారు. నువ్వేంది ముంగోయి సమ్ముతా అంటున్నావు? సరే సరే గాని జర ఏమనుకోకుండా వాళ్ళ ఇంటి దాకా పోయి వాళ్ళ అమ్మ నాయన ఇంటికాడ ఉన్నారా లేరా, అట్లనే ఆ పొల్ల నెంబర్ తీసుకుని రారా మాట్లాడదాం. ఓ అమ్మో నేను ఓనయ్యా, వాళ్ళ అన్న గనక నన్ను చూసిందనుకో నా బద్దలు బగారిస్తాడు. ఆడు ముందే ఊరికి మొత్తం తోపు. ఊరు మొత్తం తోపు అయితే నాకు తోపు ఆరాడు, అంత సీన్ లేదు. ఈ ఊరిలో నేనే తోపు, నాకంటే మించినోడు ఎవ్వరు. అబ్బా బట్టనిత్తి బ్రహ్మానందం, నీ అంతలు నువ్వు డప్ప కొట్టుకుంటే బాగుండదన్నా. అవగాని నీ పేరు ఊర్లో కొంతమంది ఏమో బట్టనిత్తి బ్రహ్మానందం అంటుర్రు, కొంతమంది ఏమో పెళ్లి గాని ప్రసాద్ అంటుర్రు. ఏయ్ ఎవడు రాడు పెళ్లిగాని ప్రసాద్ అన్నది? ఇక బట్టనెత్తి బ్రహ్మానందం అంటే ఇక బట్టనెత్తి ఉంది కాబట్టి అనుకోవచ్చు. పెళ్లిగాని ప్రసాద్ అంటే ఇక ఎప్పటికి పెళ్లి కాదారా నాకు? నా కోసం లైన్లో మస్తు మంది ఉన్నారు. తక్కువ అంచనేస్తారు ఈ ఊరోళ్ళు. ఈ వశ అతగాని మొక్కలలో చెప్పు. అన్న, నీకు అంతగానం లవ్ చేయాలనిపించి మాట్లాడాలనిపిస్తే మా ఇంటి పక్కన ఒక పిల్లున్నది. అవునా? ఎవ్వర్రా నాకు తెలియని పిల్ల? ఏం పేరు ఆమె పేరు? ఇది నెంబరి? ఆ పిల్ల నెంబర్ ఉండదన్న, ఆమెకు అసలు ఫోనే ఉండదు. ఫోన్ ఉండదా? అయితే డైరెక్ట్ పోయి మాట్లాడతా. చెప్పురా ఎవరామె, ఏం పేరు ఆ పిల్ల పేరు? గదే ముసల్ది పోషవ్వ. ఈ అవ్వ ఆ బోడ మొక్కంది, ఆ బక్క మొక్కందా? గా ముసల్దాన్ని నేనెట్లా ప్రేమిస్తానా? అయినా దాని మొగడుండు కదా, నేనెందుకు షిషి. లవ్ చేస్తే గివ్ చేస్తే అందమైన అందగత్తిని చేస్తా గానీ గా ముసల్దాన్ని పెళ్ళైనా ముసల్దాన్ని చేస్తాన్రా. నీ ముఖానికి గా ముసలిదే ఎక్కువ అన్నా నువ్వు అనుకుంటున్నావు గాని, ఎన్నెన్నో కలలు కంటున్నావు గాని అవన్నీ చూస్తే ఊకో. జరుండు తమ్మి, ఒక 2-3 సంవత్సరాలలో మంచి పిల్లని చేసుకొని ఊర్లోకి దిగుతానా దిగానా చూడు. ఫ్లైట్ల నుంచి దిగుతా, అప్పుడు పరిశాన్ అవుతారు అందరూ. ఏ ఊక అన్న జోకులేయకు, నీ ముఖానికి అస్సలు సెట్ కావాసంటి మాటలు. అవ్వ 2 సంవత్సరాలు అయినవనుకో ఇంకా పాడు ముసలు అయితావు. ఆ ఉన్న సైడ్ సైడ్ రెండింటికలు ఉన్నాయి చూడు, గా రెండుగా చూసిపోతాయి. నీ అవ్వ ఏంద్రో షీపుగా తీసి పడేస్తున్నావు? నీకు ఇట్లా మాటలు ఎక్కువైతున్నాయి రోజు రోజుకో. అరే పోతున్నన్నా, నా లవర్ ఎటు పోతుందో ఏమో. అది మొత్తం నా గురించి ఎదురు చూసుకుంటా కూర్చోవచ్చు. ఇక నీతోని ఉన్నాననుకో నా టైం అంతా వేస్ట్. వచ్చేది ఉండదు పోయేది ఉండదు. అదేంటి ఈ పోరడు మా ఇంటి ముందు కూర్చుంటూ ఏం పని పాట లేకుండా వచ్చిన ఈ పోరనికి? ఓ ప్రసాదు, ఏందేంది? ఎన్నడ విలువంది ప్రసాద్ అని పిలుస్తున్నావు ఏంది? నేను నీకు వదిన అయితా లేకుంటే పేరు పెట్టన్న విలువ, కానీ వదిన లేదు పేరు పెట్టి పిలువకుంటా అది ఇది అని మాట్లాడమనుకో మంచిగా ఉంటది. నేను ఏమైనా చేసుకున్న పెళ్ళాన్నా లేకపోతే నీ లవర్నా? అబ్బా నువ్వు నా చేసుకున్న పిల్లమైతే ఇంకెంత బాగుంటుందో ఊహించుకుంటుండే. అబ్బా సంబరం అవుతుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ముఖానికి పెళ్ళి అవుతుందా ఫస్ట్? అవు గాని ఎటు ప్లేస్ లేదా నీకు? నా ఇంటి ముందు వచ్చి కూర్చున్నావు. అయ్యో నీ ఇంటి ముందట ఏమున్నదమ్మో? ఇక ఏదో టైం పాస్ అట్లా కూర్చున్నా. అవుగాని ఈ చీర ఎడగొనుకున్నావు? ఈ చీరలో మస్తు అందంగా కొడుతున్నావు. ఎన్నో కొనుక్కుంటా, నా మొగడు తెచ్చిండు నా కోసం. నీకు అవసరమా అవన్నీ? ఏమైనా ఆడోళ్ళని చూసుకుంటూనే ఉంటావు, ఆడోళ్ళతో గెలికించుకుందామని చూస్తావు. నీకు పెళ్లి పెడాకులు ఇక కావా? చేసుకోవా? ఏమైనా మంది ఆడోళ్ళ మీద పడతావు. ఏం మంది గురించి నీకెందుకు గాని సూపర్ ఉన్నావు. ఇక పువ్వులు నెత్తిలో పెట్టుకుంటే ఇంకెంత అందంగా ఉన్నావు తెలుసా?
సూపర్ అంటే సూపర్ పో. ఆగు ప్రసాదు, ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో నాలుకే కట్ చేస్తా చెప్తున్నా. నా మొగనికి ఫోన్ చేసి చెప్పనా? ఇప్పుడు వచ్చి నీ తిమ్మిడి తీస్తాడు నీ అవ్వ కూరగానికి నా వారయ్యా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకొవ్వరు దొరకలేదా నా ఇంట పడుతున్నావేంది? వామ్మో నీ మొగనికి చెప్పకు తల్లి. ఆడొచ్చిండనుకో ఇక భర్త పూజే. ఆడు ముందే మంచోడు కాదు, ఆంతో నేనేడ పెట్టుకుంటా. మరి నోరు మూసుకొని ఈ నుంచి పోతావా పోవా? అయ్యో, ఏదో టైం పాస్కి కూర్చున్నామో గట్ల సీరియస్ అవుతున్నావు. పోతున్నా పోతున్నా జరుగు. అన్ని ఆడెత్తుల శాతాలు చేస్తాడు ఆడోడు పెద్ద. నీ అవ్వ. ఏంది ఆడోడు అంటున్నావా? జరుండు జరుండు, ఒక 2 సంవత్సరాలు అయితే నా మొగతనం ఏందో చూపిస్తా నీకు. యావ్వ, ఈ ఊరోళ్ళందరూ చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పోరగాళ్ళ కానించి నా ఇజ్జత్ తీస్తుర్రు. ఏమనుకుంటుర్రో, మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని మీకు మీ 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 మిమ్మల్ని చూడు ఎట్లా చేస్తున్నావు. ఓ బాగా చేసినావు పో. నువ్వు పెళ్లి చేసుకున్నట్టే నేను చూసినట్టే పా. ఓ సరిత, నా కొడుకు కనిపించినాడే ఇటం కళ్ళొచ్చినాడే. అదేందమ్మా, ఆడోడు బోడోడు అటు నుంచి పోతుండు చూడు ఇప్పుడే. ఇంతసేపు నా అరుగుల మీదనే కూర్చుండు. ఏం పని పట్టలేదా పిల్లగా అని ఇలా కొడితే మాపోయిండు. ఓ అమ్మో గట్ల అంటున్నవేందే ఆడోడు బోడోడు అని? ఎట్లా కనిపిస్తుండు నా కొడుకు నీకు? మరేందమ్మా, ఏ సోయి లేదు, ఆడోళ్ళ మీదనే పడిచేస్తాడు. నువ్వు ఇట్టున్నావు అట్లున్నావు అందంగా ఉన్నావు అని అంటే నా మొగడా నన్ను చేసుకున్నాడా ఇడు అట్లంటందుకు? అవన్నీ కొడుకైతే తర్వాత సంగతి కానీ మళ్ళీ సన్న ఇంటి ముందరికి వచ్చి కూర్చొని నా మీద ఇట్లా సెటైర్ వేసిందనుకో మంచిగా ఉండదవ్వా. పోలీస్ స్టేషన్ కేసు పెడతా ఓరగానికిన వారే. అయ్యయ్యో, పెళ్లి చేసుకోరా నాయన అంటేనేమో నేను ఇప్పుడే చేసుకోను, నేను చిన్నపిల్లగాన్ని, ఇప్పుడు నాకు ఏమి ఎక్కువైంది ఏమి తక్కువైంది అని అంటాడు. ఏం చేయాలంతోని? ఇక మధ్య మీదనేమో రోజు ఒక బదలాం లేపుతారు అందరు ఆడోళ్ళు. ఈ ఊరోళ్ళ ఆడోళ్ళందరూ నా కొడుకు ఉసిరి పోసుకుంటారు. అమ్మో నీ కొడుకు మంచోడే కానీ ఏమేమి మీ కొడుకు ఉసిరి పోసుకుంటున్నామా? భలే మాట్లాడుతున్నావు. అవు గాని జర సంబంధం ఉంటే చూడు చెల్లె మీ సైడు. అవు గాని మీ సొంతం చెల్లెలుంది కదనే, జర నా కొడుకుకి ఇప్పియరాదు. నీ కొడుకుకా? నా చెల్లె డిగ్రీ చదివింది, ఈ పాస్ మల్లోని ఆడక్కొని వేసుకుంటా అది. ఏమనుకుంటున్నావు? ఓయమ్మో అట్లా మాట్లాడతావేందే? ఆడక్క ఆడక్క అంటున్నావు అప్పటి నుంచి. ఏమైంది? నా కొడుకుకు మస్తు పని చేస్తాడు. అదే మరి, ఓడన్నప్పుడు పని చేస్తాడా? ఆడదైతే పని చేస్తుంది. ఆడదాని లెక్క ఇంట్లో పని చేసుకుంటా ఉంటాడు. ఇక పెళ్లిగా పెడాకులుగా ముసలోడు అవుతుండు. నా చెల్లెని ఇయ్యాల మళ్ళీ సార్ అన్నామనుకో మంచిగా ఉండదు. ఓయమ్మో నీ చెల్లె కాకుందమ్మా, ముదిరిపోయిన బెండకాయలు ఎక్కుంది మీ చెల్లె. ఇక నా కొడుకుకే పేరు పెడుతున్నావు నువ్వు. అమ్మా, ఈడు నావే. ఈయనే ఉన్నారా? ఎటు పోయినావు? నీకోసమే ఎత్తుకుంటే ఇటు దాకా వచ్చిన. ఎటు పోయినవురా? మా లవర్ ఫోన్ చేసింది, మాట్లాడుకుంటా కట్టింకల కూర్చున్ననే. ఎందుకు ఏమైంది? నీ బతుకులే చెప్పు. ఇంకా నీకు లవర్ ఉన్నదిరా నీ ముఖానికి? ఒకసారి అద్దంలో చూసుకొని బట్టలు ఎత్తి ముఖంలో చెప్పు. ఏమో మంది ఆడోళ్ళ మీద పడేడుస్తున్నావంట, ఆల నీళ్ళని గెలికించుకున్నావంట. ఏంది సంగతి? నేను గెలికించుకుంటున్నా అమ్మా. నాకే మస్తు మంది ఆడోళ్ళు లైన్ కడతారు నా కోసం. అబ్బో, అగో ఈమె చూడు, నేను ఉత్త పుణ్యానికి ఇలా కూర్చున్నానే ఖాళీగా. నువ్వు బాగున్నావు, ఈ కళ్ళద్దాలలో సూపర్ ఉన్నావు అని నన్నే గెలికించుకుంటుందే. ఈ అవ్వ ఏమనాలి చెప్పు? అలా మొగడు చూస్తూ కుట్టడా? అవ్వా అవ్వా అవ్వ, ఎన్ని బట్టవాజు మాటలే. ఈ సిగ్గి తప్పినోడే నన్ను బాగున్నావు సూపర్ ఉన్న పూలు పెట్టుకుంటే ఈ చీరలు అని అన్నాడా? ఇప్పుడు చూడు నా మీదకి ఉల్టా వేస్తుండు. ఇంతో నేను చేయాలి? ఇంకి పెళ్లి పెడాకులు కాక అట్లనే పోను. ఇంకి పిల్ల చెల్లెలు కాకపోను. నా ఉసురు ముట్టానా రాయిదలుగా? సిగ్గి తప్పినోడా, నా ఉసురు పోసుకుంటున్నవేంద్రా అని అన్నంటున్నవేంద్రా నువ్వు? ఇప్పుడు ఎవడన్నా చూస్తే ఏమనుకుంటారు? ఇదే కావాల్సుకొని పెళ్లి కాని పిల్లగాన్ని ఇక మీదేసుకుందాం అనుకుంటున్నట్టుంది, లైన్ వేద్దాం అనుకుంటున్నట్టుంది అని అనుకోరా ఈ తోడీడు? నోరు మొయ్యి సరిత, నా కొడుకుని ఒక్క మాట నన్ను అన్నావనుకో మంచిగా ఉండదు. ఏమనుకుంటున్నావు? ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావేంది? తిట్టమ్మా తిట్టు. ఈ అవ్వ చేసిందంతా చేసి ఎట్లా కథలు పడుతుంది చూడు. ఆగో, అవ్వా 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 అనుకుంటుంది. ఎవరైనా చూస్తే సుఖమైన పిల్లమ్మా, ఆ పిల్లగాడు గెలుక్కున్నట్టుండు అని బదలాం లేపుతట్టే ఉన్నది. అమ్మో, మస్తు యాక్షన్లు ఉన్నాయి నీ దగ్గర. ఓ యమ్మో, ఈడున్నావురా ఓ బట్టనెత్తోడా. ఓ అవ్వా, ఏమైంది? నా కొడుకు నువ్వు బట్టనెత్తోడా అంటావు? ఆడిప్పుడు నీ జోలికొచ్చిండని ఆడతకొచ్చిండా? అసలు నిన్నేమని అన్నాడా? నా కొడుకుని తిడుతున్నవేంది? ఏంది ఆడేమని అన్నాడా అంటున్నావు? నువ్వు చూసినావా నీ కండ్లలో చెప్పు. ఆడు చెట్టు సాటుగా నిలబడి నా ఇంటి మీదకి ఇసిరేస్తా ఉండు రాళ్ళు. అగో నా నడుముకొచ్చి దాక్కుతున్నాయి, నా ఇంకాల ఈపుకొచ్చి దాక్కుతున్నాయి. ఏమనుకుంటుండే ఆడు? నన్ను ప్రేమిస్తుండా ఎట్లా? అవ్వ, ఎట్లా కనిపిస్తున్నాను నీ కొడుకు సిగి తప్పినోనికి? అవునారా ఒరేయ్ ఓ బోడగుండోడా? అవునా ఆ ముసల్లాన్ని రాళ్ళు తీసుకుని కొడుతున్నావు? ఎట్లయితుందిరా నీ పానం? ఈ అవ్వ ఈ ముసల్దాన్ని అబద్ధాలు చెప్తుండే. ఈ ముసల్దాన్ దగ్గరకు నేనెందుకు పోతా? అయినా ఇదేమన్నా అందంగా ఐశ్వర్యలాగా ఉన్నా అదే దానింట పడతానికి నేను. ఈ అవ్వ, దీని మొగడే దీన్ని ఎట్లా చేసుకుండో బోడనెత్తి పెట్టుకొని. ఇంకా దీన్ని నేను లైన్ ఇస్తానికి ట్రై చేస్తాను, అంత సీన్ లేదు. ఈ అవ్వ, అందరు నా పానం మీద పడ్డరేమే. ఏది ఇటు మళ్ళరా ఓ బాడకావు? ఆ ఏందే ముసల్దానా, ఏంది చెప్పు నీ లొల్లి పంచాది ఏంది?
ఏంది లేదు బూంది లేదు ఎక్కువ తక్కువ నక్కలు చేస్తున్నావు మళ్ళీ సరే నా ఆడకట్టుకు కనిపించాలే నీ చర్మం బిగి ఆ కుక్కలకేస్తాయి అవ్వ ఏమనుకుంటున్నావు కాదురా ఏమైనా ఆడోళ్ళింట పడుతున్నావంట అటుగాక నేను దొరికినారా నీకు అవ్వ పెళ్లి పెడాకులు చేసుకొని పోరా ఏటైనా ఏ పెళ్లి కాదు ఏం కాలేదు ఇక మందింట పడి మందు ఉసురు పోసుకుంటావు అగో చూడవ్వా నిన్ను అట్లన్నాడా నన్నేమో చీరలు అందంగా ఉన్నావు ఆ ఈ పువ్వులు పెట్టుకుంటే ఎంత బాగున్నావు అని నన్ను అంటుండి బాడుకోవు ఇప్పుడు వాళ్ళ అమ్మ రాగానే నేనెందుకన్నమ్మా అది కావాలని అంటుంది అని మళ్ళీ అబద్ధాలు చెప్తుండు చూసినావా అవ్వ ఒసే ముసల్దానా ఇప్పుడు ఆయన నమ్ముతావానే నీ కొడుకు గురించి నన్నంటే ఏదో కావాల్సుకొని నేను అబద్ధం చెప్పిన కావచ్చు ఈ ముసల్దాన్ జోలికి పోయిందంట ఈ ముసల్దాన్ గెలికించుకుంటా ఇప్పుడు చెప్పాను సంగతి ఏందో నా కొడుకు అసంటోడు ఏం కాదు మీరు కావాల్సుకొని ఆ ముసల్ది నువ్వు అనుకోని ఇట్లా బదనం లేపుతారు నాకు అర్థమైంది అవ్వమ్మ చిన్నప్పటి సంది నా గుణం ఎరక కాబట్టి నువ్వు కరెక్ట్ చెప్తున్నవే ఈ అవ్వ వీళ్ళకి ఏం పని పాట లేక నాతో పని చదివిట్టుకుందామని వచ్చినాయే ఇవి ఈ వీటి సంగతి నువ్వు చూసుకోవే నేను పోతున్నా యువతరా అది చూసుకునేది జరుండు ఊర్లో రచ్చబండ మీదకి ఎక్కించి నిన్ను పొల్లు కొట్టిస్తాయి యావ్వ ఊరంతా తిప్పించి ఇక నీ పని ఎట్లా చేపిస్తా చూడు ఏమనుకుంటున్నావు ఓ పీకినవుతి జరుండురా పీకితనో ఏం చేస్తానో జరుండురా నువ్వు ఆగురా యావ్వ తంతినంటే ఊరవతల ఎగిరి వాడతావు బాడుకావు ఓ పోషవ్వా ఏంది ఏం మాట్లాడుతున్నావు నా కొడుకునేమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఆ ఏమైనా నా కొడుకు సిరి పోసుకుంటారేంది అందరూ నా కొడుకు అసంటులు లేరా నీ కొడుకు అసొంటోళ్ళు ఆడక్కల బోడక్కలు నాకు లేరే నా కొడుకులు మొగోళ్ళు మొగతనం ఉన్నోళ్ళు అవ్వ ఇట్లా ఆడెత్తుల శాతలు చేసుకుంటా ఆడోళ్ళంట పడుకుంటుంటారే ఏమైనా పని చేసుకుంటా డ్యూటీ చేసుకుంటా పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు అన్నారే నా కొడుకులు నీ కొడుకు లెక్క ఉత్త గులాం తిరుగుతారు అనుకుంటున్నావే బద్మాషి తిట్టవ్వా తిట్టు ఈ ముసల్దాన్ని ఎట్లా తిరుగుతానన్నా సిగ్గొస్తుంది అమ్మో కొడుకు మాటలు నమ్మి కొడుకుని ఇంకేసుకొని వస్తుంది బద్మాసంతి యువతివే నువ్వు కొడుకుని ఇంకేసుకొస్తుంది అని అంటే నువ్వు సిగ్గు తప్పిందానా ఇగో ఇదే లేదు మన వీడియో ఎట్లుంది మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు టైం లేదు దోస్తులు కొంచెము పిల్లలకు ఫీవర్ వచ్చింది హాస్పిటల్ తీసుకుపోతున్నాం కాబట్టి వీడియో లెంత్ కొంచెం తక్కువ చేసినాము ప్రతి ఒక్కరు మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము ఏదో ఒక వీడియో పెట్టాలి ఈవినింగ్ అనేసి తీసుకొచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి కంటిన్యూషన్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి సరే దోస్తులు రేపు కంటిన్యూషన్ వీడియోతో మార్నింగ్ వీడియోతో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తున్నాను స్వీటర్ భాష బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం